పరిశుద్ధ త్రిత్వము తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము. ఇశ్రాయేలు నాయకుడును ప్రవక్తయునైన మోషే వ్రాసిన లేవీయ కాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఇంతటితో ఈ దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మర్చ దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వం తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి 17వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఇంతటితో ఈ దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఇంతటితో ఈ దినమున కొరక ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట త్రిత్వంలోని 13వ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదాలకి ఆహ్వానం. ఈ దినం మన ఆరాధన కార్యక్రమానికి, మన వాక్య ధ్యానానికి ప్రభువారి ప్రసన్నత, ఆయన ప్రసన్నత కొరకు మనము ఆయన పాదాలు పట్టుకొని కార్యక్రమాలు వెళుతున్నాము. దాని ముందుగా సంకీర్తన గ్రంథంలో 86వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుని ఈ నేటి మన ధ్యానానికి ఆయన ప్రసన్నత కొరకు వేడుకుందాము. 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యుగముల పూర్వము సర్వయుగములలో మీరు కలిగి ఉన్నట్టుగా సమస్త మహిమ ఘనత ప్రభావము
యుగాయుగములకు మీకు చెల్లునుగాక. మీ పాదాలు చూడడానికి వచ్చాము నాయన, కనికరించండి. త్రిత్వంలోని 13వ వారం మమ్మను మీ ప్రేమతో పిలిచిన పిలుపుకు వందనాలు. మీ దివ్య సంకల్పం మా జీవితాల్లో మీరు అనుకున్న మీ మనపూర్వకమైన కోరిక మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా సంఘాల్లో, మా ప్రాంతాల్లో సార్వత్రికంగానూ నెరవేరగలుగునట్లు మీ కృపా సహాయం మాకు దయచేయమని, మీ నామగానమందు, మీ వాక్య ధ్యానమందు మా అందరి మనోనేత్రాలు తెరిచి వచ్చుచున్న మీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచుమని, ఆ మేరకు కావలసిన ఆత్మ సంబంధమైన సర్వసంపద మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఆయన త్రిత్వకాలము మీకు మేము స్తోత్రార్పణ చేయవలసిన అవసరం, మీ నుండి పొందిన వాటికి మేము నిత్యము కృతజ్ఞులమై ఉండాలి తప్ప కృతజ్ఞులుగా మిగలకూడదు రాజా. ఈ గొప్ప సంగతిని సెన్స్ చేయడానికి నా ప్రియమైన బిడ్డలందరికీ పరిశుద్ధాత్ముడా మీరు ప్రబోధించమని, మీ ఆధ్వర్యమందు, మీ పర్యవేక్షణలో సంఘమును 50 మందిని మీకు అప్పగిస్తూ ప్రతి వాని శరీర ప్రాణాత్మలో మీ ఆరాధనలో పరాకాష్ఠగా చేరుకొని మిమ్మల్ని ప్రస్తుతించి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అప్పగించుకుంటూ ప్రభువైన యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ దిన వాక్య భాగాలు మీ అందరికీ తెలుసు. ముందుగా నేటి మన 13వ వారపు వాక్య భాగాల సమ్మేళనాన్ని గానంగా విందాము. దో ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ట్యూన్, గోల్డ్ మైన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్. దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మనము ఆ దృష్టితో ఆలోచన చేసుకోవాలి. ప్రజలందరూ నోళ్ళు కదలాలని నోన్ ట్యూన్స్ మీద నేను ఈ విధమైన డెసిషన్ తీసుకుని ప్రభు పాదాల దగ్గర నేను ఈ గొప్ప క్రియని చేస్తున్నాను. ఆ ఇచ్చే కృపకి ఆయనకే వేలాది స్తోత్రాలు. మూడు పాఠ్యభాగాలు దీంట్లోకి వస్తాయి. క్రీస్తు కొలువు చేయుచు వర్ధిల్ల వసుధ ధన్యుల మగుదము, కాకుందము అన్యులము అధికారాభరణములతో, క్రీస్తు కొలువు చేయుచు పూర్ణంగీకారానికి యోగ్యమయ్యున్నది, పాపులను రక్షించ క్రీస్తేశుడు వసుధకు వచ్చెనను వాక్యము నమ్మదగినదై, పౌలు జీవితమందు ప్రత్యక్షమయ్యే, క్రీస్తు కొలువు చేయుచు దూషకుడను పూర్వం హింసకుడను మరి హానికరుడైనా నన్ను తన పరిచర్యకు నియమించి ఎంచి నమ్మకమైన వానిగా బలపరచే ప్రభు క్రీస్తు యేసే, క్రీస్తు కొలువు చేయుచు
తెలియక అవిశ్వాసము వలన చేసితి, కనికరింపబడి తిని ప్రభు కృపచే. విస్తరించగా ఆ కృప క్రీస్తేసు నందున్నా, విశ్వాస ప్రేమలు అత్యధిక మగు నట్లు క్రీస్తు కొలువు చేయుచు, రప్పించుచున్న కానాను మరియు విడిచిన ఐగుప్తు దేశముల ఆచారముల చొప్పు నడువక బ్రతుకుటకై ప్రభువిచ్చెను మన కొరకు తనవైన విధులను, క్రీస్తు కొలువు చేయుచు. అధికారారాటం అన్యుల వొరవడి అగుపడును అనఘము అవనియందు, ఆలగుండా రాదని అద్వితీయుడు తెలిపెను, అనుకారించగా ప్రభువు పరిచారకుడాయే, క్రీస్తు కొలువు చేయుచు. ప్రభు రాజ్యపు విలువలు భూరాజ్యపు విలువలకు పొసగవు ప్రమాణాలు, ఎందు జూచిన గొప్పవానిగా గోరువాడు పరిచారకుడుగా, ముఖ్యుడగు గోరువాడు దాసుడు కావలెనో, క్రీస్తు కొలువ చేయుచు. వివాదాంశములను లక్ష్య పెట్టవలదు, సత్యమునకు భిన్నమైనవి వలదని దేవార్పాటు గల్గిన విశ్వాసమే వలయు, రెండవ రాకడ దృష్ట్యా మనకు క్రీస్తు కొలువు చేయుచు. పరిశుద్ధ హృదయము నుండి మరి మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయేయని ఉపదేశ సారము తెలిపే చేగొను నట్లు క్రీస్తు కొలువు చేయుచు. సకల యుగములయందు రాజయుండి అక్షయుడును మరి అదృశ్యుడును అద్వితీయ దేవునికి కలుగునుగాకని
ఘనత మహిమయు యుగముల వరకు క్రీస్తు కొలువ చేయుచు వర్ధిల్ల వసుధ ధన్యుల మగుదము కాకుందము అన్యులము అధికారాభరణములతో క్రీస్తు కొలువు చేయుచు. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈవేళ మీతో నేను ముచ్చరించవలసిన సంగతి ఏమంటే, మానవ జీవితంలో అపార్థం చేసుకోవడం అనే స్వభావం చాలా దృఢమైన సంగతిని, అది ఘోరమైన పరిస్థితికి నడిపే పరిస్థితి ఉందని సామాన్యంగా అర్థమవుతుంది. దేవుని సంబంధంగా ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మరీ తేటపడతారు. ఇంగ్లీష్లో దీన్ని మూలంలో పలానావో అనే ఒక మాట. ఈ మాట ఎందుకు చెప్పానంటే, పలానావో అంటే కదిలిపోవటం, లేక తిరగటం, తప్పిపోవడం, నియమించబడిన రుజుమార్గమందు గాక దాన్ని తప్పి తొలగిపోవటాన్ని ఇలాగంటాం పలానావో అని. ఈ విషయము ఇశ్రాయేలు జీవిత చరిత్రే అని మనం వాళ్ళని నిందించడమే కాదు, కానీ తదుపరి వచ్చిన అపోస్తలుల కాలంలో, అంటే యేసయ్య శరీరుడిగా ఉంటున్న దినాల్లో ఇప్పుడు కూడా సేమ్ నేచర్, ఈవేళ మనం వింటున్న ఈ సంగతికి మనుష్యుడు అపార్థం ఎందుకు చేసుకుంటున్నాడు? అపార్థానికి ముందు కారణం ఏంటి? ఇంతకు ముందే అతను తనకంటూ తనకు కావలసిన ఒక అభిప్రాయంలో ఉండిపోయి దాని మీద అతను ఫిక్స్ అయిపోయి ఉండడానికి తర్వాత వచ్చి శ్రేష్టమైన సంగతుల్ని అపార్థం చేసుకోవడానికి కారణమవుతుంది. ఇదే జరిగింది. ఈ ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటిది? అపార్థం చేసుకోవడం. మొత్తం మానవ చరిత్ర ప్రారంభం నుంచి అంతవరకు కూడా అధోగతికి పాడైపోతే కారణము మనుష్యుడు అతని యొక్క రాంగ్ పర్స్పెక్టివ్, తప్పుడు దృక్పథం. విషయం చెప్తుంటే నేరుగా పాయింట్కి రాకోకుండా వీడి బయాస్డ్ థింకింగ్, ఇంతకు మునిపే ఏర్పాటు చేసుకున్న అతని ఉద్దేశాలకి ఎలాగా జస్టిఫై చేయాలని ఆలోచన చేసుకుంటూ అతను వ్యవహరించడంలో మానవాళి మొత్తం అధోగతికి వెళ్ళిపోయిన సంగతిని ప్రభువారు ఈవేళ మనతో చెప్పి, ఇక మీరు అలాగ ఉండకూడదు అనేది గొప్ప హెచ్చరిక మనకి ఇస్తున్నాడు. మరి ఈరోజు వాక్య భాగం వెళ్తున్నాం. శిష్యులకి యేసు స్వామి చెప్తున్న మాటతో మనం ప్రారంభిద్దాం. ఎందుకంటే మన ఆది అంతము ఆయన. ఇరవై 25వ వచనం చివరికి, యేసు తన యొద్దకు వారిని పిలిచి పిలిచి అన్ని జనులలో
అధికారులు అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. చాలండి, మీలో అలాగ ఉండకూడదు అండి. జీసస్ ఈజ్ ఆల్వేస్ వార్ అగేన్స్ట్ ది జెంటైల్ పర్స్పెక్టివ్, అన్యుల వైఖరి, అన్యుల విధానము, అన్యుల అభిరుచి. యేసు ఎప్పుడు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అదృశ్యుడైన దేవునిని మనకు ప్రత్యక్షపరచ నిమిత్తమై మన వద్దకు వచ్చిన మహాదేవుడు యేసుస్వామి. మీలో అలా ఉండకూడదు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యేసయ్యేమో ఆ కింద వచనంలో ఉంటుంది. ఆయన వచ్చిన పర్పస్ అంతా ఆయన నెరవేర్చుకునే గలందులకు తన ప్రోగ్రాం ప్రకారంగా వెళ్ళిపోతుంటే ఈ సందర్భంలో ఈ బ్రదర్స్ ఇద్దరు ఏకమయ్యి వీళ్ళు చెప్పడం కంటే వాళ్ళ అమ్మగారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేశారో, లేకపోతే వాళ్ళ అమ్మగారే డేర్ చేసి మొత్తం మీద బిడ్డలిద్దరిని వెంటేసుకుని వచ్చి ఆయనతో అంటుంది ఏంటంటే యేసయ్య యొక్క ఆయన నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారం ఆయన యెరూషలేమునకు వెళ్ళిపోయి అక్కడ ఆయన మానవ విమోచనార్థమై అక్కడ తను ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్న వీళ్ళు మాట్లాడుతున్న మాట. ఆఖరి వచనం విందాం ముందు. ఆయన ప్రోగ్రాం ఏంటనేది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఇక్కడ పరిచారము యొక్క పరాకాష్ఠ ప్రాణార్పణ. ఈ డెఫినేషన్, ఈ రెవల్యూషన్ కానీ, ఈ విధమైన నిర్వచనము, ఈ విధమైన ప్రత్యక్షత యేసు వచ్చు పర్యంతము ఎవడో చెప్పలేకపోయాడు, ఎవరికి తెలియని సంగతి. ఇప్పుడు కూడా హతసాక్షుల విషయం మినహాయిస్తే తప్ప ఈ గాంభీర్యత ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన పరిచర్య యొక్క పరాకాష్ఠ ప్రాణార్పణ. మీరు పరిచర్య కొరకు నేను మిమ్మల్ని పిలిచానయ్యా, మీరేమో ఎవడ గొప్ప అని మీరు మాట్లాడుకుంటున్నారు, అది కాదు కదా అని చెబుతూ ఒకని కుడి పక్కైనా ఒకని ఎడమ పక్కైనా నేను ఉంచడానికి అది నా చేతిలో లేని పని అని ఆయన కొన్ని రిక్వైర్మెంట్లో వాళ్ళ ముందు పెడతాడు. ఏంటది? నేను తాగేది మీరు తాగుతారా? ఇంకోటి ఏంటి, నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందుతారా అని ఇలాగా రెండు మాటలు చెప్పేటప్పటికి వాళ్ళకున్న యాంబిషన్ ముందు ఈ రెండు వాళ్ళకి పెద్దగా పెద్ద ప్రాముఖ్యం, అంటే అవి చేయలేనివిగా కనపడకపోగా వాటికి మేము రెడీ అయ్యండి అని అన్నారు. అక్కడ ఏమంటే పొందబోయే పాత్ర అంటే పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా అర్థం పాత్రగా ఉండే భావం ఏంటంటే నియమించబడిన ఆనందము కానీ నియమించబడిన దుఃఖము కానీ, ఈ రెండు కూడా మనుష్యుడు అతడు కాదనక స్వీకరించవలసిన సంగతిని కప్ అంట, ఈ పాత్ర అనే మాట అన్నమాట. అలాగే బాప్తిస్మం అంటే ఒకరిని ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకుంటారో ఆ వ్యక్తి యొక్క ప్రభుత్వము, ఆ వ్యక్తి యొక్క యాజమాన్యములోను,
ఆ వ్యక్తి ఇష్టానికి జీవించడమే బాప్తిస్మం. మళ్ళీ చెప్తున్నాం, బాప్తిస్మం అంటే నేను నీటిలో ముంచాడా, నేను తేల్చాడా, నీ మీద నీళ్ళు పోయిబడినవా, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ది ఇన్నర్ అండ్ ది ఇన్మోస్ట్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఈజ్, నువ్వు ఎవరి నామంలోకి బాప్తిజము పొందుతున్నావో ఆ వ్యక్తి యొక్క ఆ నామము కలిగిన వాని ఇష్టానికి, ఆయన ప్రభుత్వానికి పూర్తిగా నీ జీవితకాలము సమర్పించుకోవడమే బాప్తిస్మము. అందుకని ఈ విషయం శిష్యుల మధ్యలో ప్రభు చెప్పడంలో ప్రభు చాలా ఒక రకంగా ఆయన హర్ట్ అయ్యాడు. ఎందుకంటే నేను నాతో పాటు అసలు ఫాలో అనే మాట ఏమంటే బీయింగ్ అలాంగ్ విత్ ది గైడ్ ఆన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ ఫుట్ ప్రింట్, ఇది అర్థం. నువ్వు ఎవరైనా అనుసరిస్తున్నావో అనుసరించే వాడు వెళ్ళే మార్గంలోకి వెళ్ళాలి, అతని అడుగులో అడుగు వేసుకుని వెళ్ళాలి. దీనిని అనుసరించుట అనే మాట పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్న సత్యము. దేవుని పిల్లలారా, ఈవేళ ఈ అపార్థం అనే మాటకి ఏంటంటే యేసయ్య ఎందుకు వచ్చాడు, ఆయన చేయబోయే పరిచర్య యొక్క సంగతి ఏంటనే ఈ విషయాల పట్ల వీళ్ళు అపార్థం చేసుకున్నారు. సరే, ఈ బ్రదర్స్ ఇద్దరు అపార్థం చేసుకున్న వెంటనే మిగిలిన 10 మంది వీళ్ళు ఈ ఇద్దరిని అపార్థం చేసుకున్నారు. సో అపార్థం అనేది ఒక చోట ప్రారంభం అవ్వాలి, కానీ ప్రారంభమైంది అది ఆ గ్రూప్ మొత్తానికి, అది లేక ఆ సమాజం మొత్తానికి, లేక ఆ దేశం మొత్తానికి అది వ్యాపించేస్తుంది. అంచేత మిస్అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ ప్రాబ్లం ఇస్ సో డేంజర్ అండ్ సో హెవీ. ఆ సంగతిగా ప్రభు ఈవేళ మనతో మాట్లాడుతున్నాడు. సరేనా? మరి పాత నిబంధన వాక్య భాగానికి వెళ్దాము. ఒకసారి అక్కడ ఎలాగ ప్రజలు అపార్థం అయిపోయారో చూద్దాం. అంటే ది ఫాలెన్ హ్యూమానిటీ హ్యాపెన్స్ టు మిస్అండర్స్టాండ్ ఆర్ మిస్టేక్, తప్పుగా తీసుకునేది ఎలా సంభవిస్తుందో లేవీకాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ దిన పాఠ్యభాగం. లేవీకాండము అనేటప్పటికి మీకు నేనేం చెప్పాలంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. చిన్న మాటల్లో ఆదికాండము సృజింపబడిన వానికి ఎందుకు రాయబడిన ఈ పుస్తకాలు మీకు చిన్న మాటలు. నిర్గమాకాండం ఉందే, అదేమో విడుదల పొందిన వానికి. లేవీకాండం ఉందే, విడుదల పొందాక తాను పవిత్రునిగా పరిశుద్ధముగా ఎలాగో మెయింటైన్ చేసుకోవాలో దాని నిమిత్తము. ఇక సంఖ్యాకాండం ఉందే, ఇలాగా ఈ మొదటి 3 భావాలు, నేను దేవుని చేత సృష్టించబడ్డాను, దేవుని చేత విడిపించబడ్డాను, నేను దేవునిలో పరిశుద్ధపరచబడ్డాను అనే ఈ 3 భావాల్లో మర్చిపోయో లేక ఈ 3ంటిని ఇష్టం లేక విడిచిపెట్టేసి దేవుని నుండి తొలగిపోయేవాళ్ళు దేవుని నుంచి వాళ్ళు రాలిపోతూ ఉంటారు. అలా రాలిపోగా మిగిలిన వాడి యొక్క సంఖ్య వ్రాయబడుతుంది, సంఖ్యాకాండము. ఈ పుస్తకం నిండా సణుగులు ఉంటాయి. తర్వాత చివరి పుస్తకం ఏమిటంటే ద్వితీయోపదేశకాండము. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం. ఈ 5 పుస్తకాలని ప్రాచీన ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రము. ద్వితీయోపదేశం అంటే మొదట 4 గ్రంథాలు ఏమైతే చెప్పారో అవే మోషే గారు మళ్ళీ తిరిగి ఆ మాటకు వస్తే 5 గ్రంథాలు ఆయనే రాశాడు దేవుని దగ్గర నుండి. కాబట్టి
ఇప్పుడు లేవీ కాండం అని మీకు చెప్పాను కదా, చిన్న హింట్ ఇచ్చాను. లేవీ కాండము ఎందుకు? ఇట్ ఈస్ మెంట్ ఫర్ సాంక్టిఫికేషన్, ప్యూరిఫికేషన్, అంటే క్లీన్లీనెస్, శుద్ధీకరణ కార్యక్రమము. శుచిగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఈ సమస్త ప్రవర్తన ఎందుకు ఉండమని అపోస్తలుడైన పేతురు గారు 1:15 చెప్తాడు, మొదటి పత్రిక. సరే, ఈ ముందు ఈ లేవీ కాండ సందర్భం ఏంటో చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నేను మీ దేవుడని యెహోవానని మీరు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ యాహ్వే. ఇవి దేవుడు నేరుగా మోషే గారితో చెప్పిన మాటల్లో యాజ్ ఇట్ ఈస్గా మనకు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. విషయం ఏమంటే, వీళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. మోయాబు పీఠభూముల మీద కూర్చుని ఉండగా ఈ ప్రబోధం అంతా జరుగుతుంది. జరిగే వేళ అంటే ఇవన్నీ కూడా ఆన్ ది వే టు ది ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమికి వెళ్ళే మార్గంలో చెప్పిన సంగతులు ఇవన్నీ. దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నారు ఇక్కడ సారాంశము? మీరు మీదైన ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండాలని నేను ఎంచుకున్నానని ప్రభు చెబుతూ, ప్రభు మనసుని మోషేకి తెలియజేస్తూ, మరే మీరు ఇది వరకు నివసించిన ఐగుప్తులో కానీ, ఐగుప్తు వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, ఇప్పుడు మీరు వెళ్ళబోయి స్వతంత్రించుకోబోతున్న వాగ్దాన భూమి అనబడుతున్న కానా వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, ఈ రెండు విషయాలు కూడా, ఈ రెండు దేశాలు కూడా వీళ్ళు అన్యులు, దేవుడు లేని ప్రజలు. వీళ్ళు తమదైన శైలిలో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ జీవితాలకి మీరు ఆకర్షించబడకూడదు అని ప్రభు చెబుతూ, మరి ఆకర్షించబడకుండా ఉంటే మరి మేమేం చేయాలని మీరు అడుగుతారేమని నేను మీ కొరకు రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్, నియమ నిబంధనలు, మీరు ఏ వేడుకలు చేసుకోవాలో మీరు చేసుకోబోయే వేడుకలు అన్నీ నేను మీకు నియమించాను అని చెబుతూ ప్రభువారు ఇశ్రాయేలు జనాంగానికి ఈ విధమైన హెచ్చరిక ఇచ్చాడు. యూ షుడ్ నాట్ ఫాలో నైదర్ ద ల్యాండ్ యూ లెఫ్ట్ కదా, అండ్ నార్ ది ల్యాండ్ యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై. ఎందుకంటే అలాగ మీరు చేస్తే మీదైన ఒక ప్రత్యేకత, మీరు నా ప్రజలని, నేను మీ దేవుడిని యెహోవానని చూచు ప్రజలకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది. దేర్ఫోర్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్ అని ప్రభు చాలా స్ట్రిక్ట్గా చెప్పిన సంగతి అక్కడ మనం చూస్తున్నాం. మరి ఫాలో అవ్వకపోతే వచ్చిన ప్రమాదం ఏంటి? దేవుని ఆజ్ఞలో కట్టడ అనుసరించకపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే మీరు రావచ్చు, మీకు రావచ్చు, వాళ్ళగా ఎప్పుడో వాళ్ళకి కూడా వచ్చింది. కానీ అప్పుడు ప్రభుత్వం చెప్తున్నాడు అదే అధ్యాయంలో 24 నుంచి కొన్ని మాటలు విందాం, ఇంచుమించుగా 30 వరకు విందాం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనము వాటినన్నిటి వలన అపవిత్రులయ్యిరి. ఆ దేశము అపవిత్రత కలది.
గనుక నేను దాని మీద దాని మీద దాని దోష శిక్ష దాని దోష శిక్షను మోపుచున్నాను. మోపుచున్నాను. ఆ దేశమందు ఆ దేశమందు కాపురమున్న వారి కాపురమున్న వారిని వెళ్ళగక్కి వెళ్ళగక్కివేయు. వేయుచున్నది. కాబట్టి ఆ దేశము ఆ దేశము మీకంటే ముందుగా మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయులే గాని మీలో నివసించుచున్న పరదేశులే గాని ఈ హేయ క్రియలన్నిటిని దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టికి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఏమంటే ఇంత గంభీరం చెప్పంటే మనుషుని అపార్థము మనిషిని అధోగతికి తప్ప మనిషికి ఔన్నత్యం కొరకు కాదని ఈ వేళ ప్రభు మనందరికీ బాహాటంగా చెప్తున్నాడు. ఏమంటే పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధ ప్రజలుగా జీవించడానికి ఆయన పిలిచిన పిలుపుని అపార్థం చేసుకుని తమ చుట్టూ ఉన్న అన్య ఆచారాల వైపు ఆకర్షించబడితే జరిగిన సంగతి ఏమంటే వారు నివసించే భూమి అంటే ఇశ్రాయేలు వెళ్ళక మునుపు కానాలో ఉన్న 7 జాతులు వారిని ఆ దేశము వెళ్ళగెక్కిందంటే వామిట్ చేసుకుంది, వాంతి చేసుకుంది. ఈవేళ భూమండలం లేక భూగ్రహం కూడా మానవాళిని వాంతి చేసుకునే రోజులు గడియలకు వచ్చేసింది. అంతిమంలో ఇదివరకు ఎప్పుడో అడపా వాంతి చేసుకుంది, ఇప్పుడు మరీ చేసుకోవడానికి. ఎందుకంటే ఇతని అపవిత్రతని భూమి భరించలేకపోతుంది. ఎందుకంటే భూమి సృష్టి యావత్తు కూడా పరిశుద్ధ దేవుని హస్తకృత్యం గనక, ఆయన చేతితో చేశాడు గనక ఈ పరిశుద్ధ భూమి కూడా ఇతని వల్ల మలినమైపోతుంది, అపవిత్రమైపోయి ఇది తట్టుకోలేక వీళ్ళని వాంతి చేసుకుంటుంది. ఇది లిటరల్గా ప్రభు చెప్పిన మాట, జరిగిన చరిత్ర అలా జరిగింది. ఈవేళ లోకంలో మనుషులు ఎంత విచిత్రంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమంటే ద ల్యాండ్ వామిట్స్. మన ఇశ్రాయేలుకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమంటే నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యములగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. ఆ దేశము కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంచేత క్రైస్తవులను అపార్థం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితాలు కూడా ఇలాగైపోతుంది. అపార్థం చేసుకోరాదని ప్రభు చెప్తున్నాడు. బికాస్ ఆయన యథార్థవంతుడైన దేవుడు. యథార్థత, న్యాయము, నీతి అని ఆయన నుంచి ఉద్భవించిన లక్షణాలు. దేవుని పిల్లలారా, ఈవేళ లేవీయ కాండం మనతో చెప్తున్న ఘాటైన మాట ఏమంటే మనం ఆరాధిస్తున్న వారి చేత సృజించబడిన వారమేనా? జస్ట్ ఎ రివ్యూ ఆన్ అవర్ సెల్ఫ్. మనం ఆయన చేత విడిపించబడ్డామా అంటే ప్రతి వాని జీవితంలో దేర్ షుడ్ బి అన్ ఎక్సోడస్ ఎక్స్పీరియన్స్. ప్రతి స్త్రీ పురుషులలో తమ జీవితాల్లో వారు లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి వారు విడిపించబడిన రుజువులు వాళ్ళకు ఉంటే
అక్కడి నుంచి 4th స్టెప్ ఏంటంటే వాళ్ళు తమను పవిత్రపరుచుకోవాలనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఈ విషయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. యేసయ్యని ఎరిగిన దగ్గర నుంచి, లేక మీరు ప్రభు నామములో బాప్తిసం పొందిన దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా ఈ విషయాల పట్ల ఆలోచన చేశారు గనక మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అన్యుల వలె ఉండకూడదు. అన్యులు అధికార దాహంతో వాళ్ళు తమకంటే బలహీనుల అయిన వారి పైన అధికారం చేయడానికి వాళ్ళు తహతహలాడతారు. అటువంటి మైండ్ ఉండకూడదు మీకని ప్రభు చెప్తున్నాడు. అధికారాలు, రాజ్యాలు, సింహాసనాలు అవన్నీ ఆయన ఇస్తే మనకు వస్తాయి. ఈ సెన్స్ కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. కావాలని ఆరాటపడితే అప్పుడప్పుడు వాళ్ళకు వస్తాయి, కానీ వాళ్ళకి ఆశీర్వాదంగా మిగలకపోగా వాళ్ళకి అవి ప్రాణ సంకటాలై కూర్చుంటాయి. జాగ్రత్త. ప్రతి చిన్న విషయంలో కూడా, రాజ్యమందు కానీ, సమాజమందు కానీ, సంఘమందు కానీ, నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ ఉంది కానీ, ఎక్కడైనా సరే యూ హ్యావ్ టు లుక్ టు ది లార్డ్, ఆస్క్ హిమ్. యోసేపును, దానియేలుని, నెహెమియాలని, ఇటువంటి ఎస్తేరుని, ఇటువంటి బిడ్డల్ని ఆయన వీళ్ళు అడిగితే ఆయన చేయలేదు. ఫర్ హిస్ గ్లోరీ హీ ఎగ్జాల్టెడ్ దీస్ పీపుల్. మనం ఆయన మహింపరచువారికి ఉంటే నెక్స్ట్ పొజిషన్ ఏంటనేది మన కొరకు మనము కంగారు పడకల్లా, ఆయనే మన కొరకు రెడీ చేసేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. అపార్థానికి ఈనాటి నుంచి అయినా, అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా, ఈ సత్యం విన్న దగ్గర నుంచి అయినా దేవుని ఆజ్ఞలు, విధులు అపార్థం చేసుకోబోదు. ఎందుకంటే ప్రభువు మానవ పరిస్థితిని ఎరిగి అని చెప్పిన ఈ మాటలు మనుష్యుడు ఎప్పుడు కూడా, లేక ఈ డెవిల్, అపవాది మనిషిని నిత్యము భ్రమింపచేయడంతో వాడు ప్రారంభిస్తాడు. వాడి యొక్క వ్యూహం. మన ఆది తల్లిదండ్రులని చేసిన పని ఏంటి? ఈ నిషేధ ఫలం తిన్న రోజున మీరు దేవతల వల్లే అయిపోతారన్నారు. వాడు ఆ ఇద్దరిని భ్రమ పెట్టాడు. వీళ్ళ భ్రమలోకి వెళ్ళిపోయి నిజమే కావాలనుకున్నారు వాళ్ళు. సో ఇట్ ఈజ్ సిన్ దట్ ప్రొడ్యూసెస్ ది డిసీట్ఫుల్నెస్. భ్రమ అంటే మోసగించడం, మోసగించు స్థితిని భ్రమ అంటాం, డిసీట్ఫుల్నెస్. హెబ్రీ పత్రిక 3:15. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోండి. ఇది సంగతి. అంటే హృదయం కఠినపరచబడతాం అంటే ఏమంటే, ఇక దేవుని రుచిగల మాటలు ఇతనికి రుచింపవు గనక పాపము ఏం చేస్తుందంటే మనిషిని నిత్యము భ్రమలో ఉంచుతుంది. భ్రమలో పెట్టడంలో మనుషుడు భ్రమించి ఈ భువనంలో, ఈ లోకంలో అతోగతికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అలాగ జరగొద్దని ప్రభు చెప్తున్నాడు. మీలో అలా ఉండకూడదు. శిష్యులు చెప్పాడు అక్కడ, మీరు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే యు ఫాలో మీ అన్నాడు ఆయన. మనుషు కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయటానికి వచ్చాడని ఆయన వెంటనే అక్కడ ఏం చేశాడు? మేడగదిలో వాళ్ళకి తువాలు చుట్టుకొని ఒక పళ్ళెని తీసుకుని నీళ్ళు పెట్టి వాళ్ళందరి పాదాలకి కడిగాడు.
దిస్ ఇస్ ద జీసస్ మోడల్. ఈవేళ మనల్ని అలాగే ఉండమని చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మీరు విడిచిన ఐగుప్తు దేశాచారం చొప్పున కానీ మీరు వెళ్ళబోతున్న కానాను దేశాచారం చొప్పున, ఎందుకంటే ఈ రెండు కూడా అన్యాచారాలకి పుట్టినిళ్ళు. ఒక అన్య స్థలంలో జీవించారు, ఇంకొక అన్య స్థలంలోకి జీవించడానికి వెళుతున్నారు. దేర్ఫోర్ ఈ రెంటి మధ్యలో మీరు వీటి యొక్క ప్రభావాలకి మీరు లోను కాకూడదు. ఇది చరిత్రలో జరిగిన సంగతి. నేడు మన విషయం ఆలోచన చేస్తే మనము యేసుని ఎందుకు నమ్ముకున్నాము? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10-11 విందాం. మనం ఎందుకు నమ్ముకున్నాము ఆయన్ని? ఎందుకు విడిచి వచ్చాము? ఒకనాడు కాని పరిస్థితుల్లో ఉన్న మనము యేసుని నమ్ముకోగలగడానికి గల కారణం ఏంటి? ఈ విషయం మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది విడిచి వచ్చినవి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కూడా తెచ్చుకోవడంలో వాళ్ళు దేవుని స్థానంలో, దేవుని ప్రాంతము, దేవుని ప్రజలలో ఉన్నప్పటికీ వాళ్ళు రాలిపోతూ ఉంటారు. కారణం ఏమంటే దే విల్ బి వామిటెడ్ బై ద ల్యాండ్ అండ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేతను, వారు నివసిస్తున్న భూమి చేతను వాళ్ళు వెళ్ళగక్కబడుదురు. విందామా? ఇలాగనుకున్నారు ఇశ్రాయేలు కూడా. ఇశ్రాయేలీయులు తమ విడుదల పొందిన తర్వాత ఇర్మియా వాళ్ళకి చెప్తున్న మాటల్లో, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొని ఉన్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. ఇదేమి? మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయుచు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందాము అంటే మేము రక్షించబడ్డాము, మేము బాప్తిజం పుచ్చుకున్నాము, మేము ప్రభువు నమ్ముకున్నాము, మేము గుళ్ళోకి వస్తాం, ఇలా అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు అలాగ అనుకున్నారు. చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించడానికైనా మీరు విడుదల నొందారు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించడని ప్రభువారు తన ప్రవక్త అయిన ఇర్మియాకి తెలియజేసి ఈ మాట చెప్పన్నాడు. అని చెప్పాడు. ఇంతకీ విషయం ఏంటంటే, దొంగల గుహ అనే మాట ఎవరన్నా ఆలోచన చేశారా ఎప్పుడన్నాను? అసలు దొంగలు దాక్కోడానికి పోలీసు నుంచి కల్ప్రిట్స్ కానీ థీవ్స్, దొంగలు, అపరాధులు వీళ్ళు దొరకకుండా ఉంటాయి. వీళ్ళు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసిన ప్రయత్నాల్లో గుహలు వీళ్ళు ఎంచుకుంటారు సాధారణంగా. కానీ ఇశ్రాయేలులోని దొంగలు తమకు ఉన్న దేవాలయాన్నే గుహగా ఎంచుకుని అందులో వీళ్ళు క్షేమంగా ఉన్నారు. సో దట్ దే మే నాట్ బి అరెస్టెడ్ బై ది పోలీస్. అంటే ఆరాధన చేయవలసిన స్థలము అపరాధులు, దోషులు, దొంగలు దాక్కోవడానికి ఉపయోగపడిందా అని ప్రభువారు చెప్పి చాలా ఆయన వ్యధ చెందుతాడు. ఇదే ఇర్మియా మాటల్లో ఈ యేసయ్య నోట కూడా ఆయన వాడాడు. ఇది మనకు తెలుసు. ఆ సందర్భంగానే ఆలయ శుద్ధీకరణలో ఆయన మాట వాడతాడు. దేవుని ప్రియులారా, మనము అన్యుల వలె అపార్థం చేసుకోవడానికి, మనము దేవుని శిక్షను ఆహ్వానించే వారిగా మనం ఉండకూడదని ప్రభు కోరిక. విషయం ఏమంటే, అన్యుల ఆచారాలు అనుసరించడంలో మనకు కలిగేది ఏమంటే మన కలవరం.
ది ప్యాగన్ ప్రాక్టీసెస్ ఇంట్రడ్యూస్ కన్ఫ్యూజన్. అన్యుల ఆచారాలలో మనం కనుక ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, మనకి మిగిలేది కలవరంలో. రెండవ సంగతి ఏమంటే, ఆయన సేవలో మనము శక్తి కలిగి లేక సేవ కలిగి సేవ చేయలేము అంటారా? నిన్ను నేను విడువని దేవా అనే పాటల్లో సేవ లేని నాకు సేవ కలిగించున్నాయనని భక్తుడు ఆలాపన చేస్తాడు. పులిపాక జగన్నాథం అనే దేవుని బిడ్డ రాసుకున్న ఈ పాటలో మాట విందాం. నీవుగాక ఎవరున్నారు నేలపైన నన్నుగా పాడా, నీవుగాక ఎవరున్నారు చెవలేని నాకు నీవు, చెవలేని నాకు నీవు సేవకలుగా చేయగలవు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. సేవ అంటే సేవల్లో సేవ ఉండాలి. ఈ సేవ లేకపోతే సేవ శూన్యం. ఏంటి సేవ అంటే? సేవ అంటే మగసిరిధనము, దమ్ము అనమాట, దన్ను, మ్యాన్లీనెస్. కొంతమంది సేవ దూసుకుపోతారు. కారణం ఏమిటి? సేవ కలిగి చేసే దేవుని కలిగి లోపరహితంగా ఉండటంలో సేవ ముందుకు పోతారు. లోపాలతో కూడా ఉండే సేవకుడు కానీ, సంస్థ కానీ, వ్యవహారం కానీ, ఫ్యామిలీ కానీ, సంఘం కానీ ముందుకు వెళ్దు. ఎందుకు వెళ్దు? దానికి సేవ లేదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. సేవ ఇవ్వు నాయన నాకు, నేను నీ కొరకు సేవ కలిగి బతుకుతాను. యేసుని నమ్మాక మళ్ళీ సేవ లేని వాళ్ళగా నిర్వీర్యమైపోడు. నో 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 నెవర్. సో ఫాలోయింగ్ ది జెంటైల్స్, ఫాలోయింగ్ ది నాన్ క్రిస్టియన్ అబ్జర్వెన్సెస్, అన్యుల ఆచారాలు ఆచరించడంలో విశ్వాసి సేవలేనివాడుగా తయారైపోతాడు. ఈ విల్ బి వీకెండ్. ఎందుకంటే అతన్ని దే విల్ బి ఎలిమినేటెడ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది ఎఫెక్టివ్ స్టేటస్, సేవ కలిగిన స్థితి నుంచి విశ్వాసి జారిపోయేటంటే అర్థం ఏంటంటే అతనిలో అన్యాచారం ఉందన్నమాట. ఒకడు అయ్యి చేస్తాడు, ఇయ్యి చేస్తాడు. యేసుప్రభు ప్రార్థన చేస్తాడు, అటు వెళ్ళి వాడు ఎవరన్నా మీట్ అవ్వన వాడిని కూడా మీట్ అయ్యి అవ్వకూడదు అనుకుని తెలిసి కూడా గైడెన్స్ ఏమో వాడు తీసుకుంటాడు, డేస్ వాడు తీసుకుంటాడు. ఇక్కడేమో ఇంప్లిమెంటేషన్ ఏమో దేవుని సేవకుడి చేత చేయించుకుంటాడు. దౌర్భాగ్యులు ఇటువంటి వాళ్ళ వల్ల చేయించుకునేవాడికి సేవ ఉండదు, చేసేవాడికి సేవ ఉండదు. సేవ అంటే ఏంటి? నైదర్ ది ఈజిప్షియన్ నాట్ ది క్యాననైట్. మీరు విడిచిన ఐగుప్తు కానీ, మీరు ప్రవేశించబోతున్న కానాను కానీ, రెండు దేశాల యొక్క ఆచారాలు మీరు ఆచరించడానికి వీలు లేదు. అలా చేసిన రోజున మీకు మిగిలేది కలవరము, జస్ట్ కన్ఫ్యూజన్ అండ్ ఇన్ఎఫెక్టివ్నెస్, నిర్వీర్యం మిమ్మల్ని పట్టి పీడిస్తాయి.
మీ జీవితంలో నెమ్మది ఉండదు. మీరు వెళ్ళే ప్రతి చోట యూ విల్ హ్యావ్ ఎ డబుల్ స్టాండర్డ్. అంటే నిన్ను దివ్యమనస్కత్వం అనేది నిన్ను ఏలుతూ ఉంటుంది. యూ విల్ బి రూల్డ్ బై ది డబుల్ మైండెడ్నెస్, దెన్ డబుల్ టంగ్డ్. అంచేత మీకు మిగిలేది దిక్కు దివాణ ఏమి ఉండదు. దేర్ ఫోర్ డోంట్ బీ అట్రాక్టెడ్ బై ది నాన్ క్రిస్టియన్ ప్రాక్టీసెస్. వాళ్ళ ఆచారాలకు మీరు వెళ్ళకూడదు, దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ డిసీట్ఫుల్నెస్ ఇన్ దైర్ ప్రాక్టీసెస్. వాళ్ళ ఆచారాల్లో మిమ్మల్ని శోధించేది, మిమ్మల్ని బాధించేవి ఏమంటే భ్రమలు ఉంటాయి. వాటిల్లో భ్రమల ఒడిలోకి మీరు వెళ్ళొద్దని దేవుని ప్రేమపూర్వకమైన ఆయన పిలుపు. అంతకంటే ఏమీ కాదు. నేను బాధించాలని కాదు, ఏమీ కాదు. మీరు ఆలోచించేయండి ఒకసారి. నీవు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత వచ్చిన చోట నువ్వు విడిచినవి తెచ్చుకున్నావా, లేక పిలిచినవా అని ఆజ్ఞలు విధులు నీవు నెరవేర్చుకుంటున్నావా? హ్యావ్ ఎ చెక్ నౌ. ఇది నీకు క్షేమం. దేవుడు అడుగుతున్నాడు ఈ వేళ. ఇది పోతే ఇది సో-కాల్డ్ ప్రీచర్స్ అండ్ ది ఇవాంజలిస్ట్. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాట రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఆ 3 వచనాలు విందాము. ఆ 3 వచనాల యొక్క పిక్చరైజేషనే మిగిలిన భాగం. అంటే మిగిలిన పౌలు గారి యొక్క రక్షణ సాక్ష్యం మనం ఉంటుంది ఆ మిగిలిన భాగంలో. మనకి ఇప్పుడు కావాల్సిన ఈ 3 వచనాలు విందాం. 5, 6, 7 వచనాలు. ఉపదేశ సారమేమనగా అంటే ఏంటి? నువ్వు రక్షించబడ్డావే, నీ రక్షణ యొక్క సారము కానీ, నీవు చదువుతున్న గ్రంథం యొక్క సారము కానీ, నీకు అనుదినము ప్రభవిస్తున్న నడిపింపు సారము కానీ, ఇవన్నిటికీ నీకు ఏంటి దీని తాలూకు సారం ఏంటంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. లవ్ దట్ మస్ట్ బి జనరేటెడ్. ఎక్కడి నుంచి అంటే పుట్టి రావాలి? పవిత్ర హృదయం ఏమో ఫ్రమ్ ప్యూర్ హార్ట్, దెన్ ఫ్రమ్ గుడ్ కాన్షియన్స్, అండ్ దెన్ ది సిన్సియర్ ఫెయిత్. నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, పవిత్రమైన హృదయం ఉండాలి. ఈ మూడింటి నుంచి వచ్చే ఉత్పత్తి ఏంటంటే ది ప్రొడక్షన్ ఆఫ్ దీస్ 3 ఈజ్ కాల్డ్ ది లవ్, గాడ్స్ లవ్, విచ్ ఇస్ కాల్డ్ అగపే. ఈ ప్రేమ మనిషిలో పుట్టి రావాలి. ఇదే ది హోల్ అంటే ఉపదేశ సారం అంతా కలిపితే ఇదే అంటే ప్రేమ. రైట్. తర్వాత ఏది శుద్ధ హృదయం ఉండదు వాళ్ళల్లో, మంచి మనస్సాక్షి ఉండదు, నెక్స్ట్ నిష్కపటమైన విశ్వాసం ఉండదు. ఈ 3 కూడా వాళ్ళల్లో ఈ 3 ఉండవు. ఈ 3 వాళ్ళు విడిచిపెట్టేసి ఏం చేస్తారు? తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను. మరి ఈవేళ లోకమందు మీరు వింటున్న దేవుని సేవకులని పేరు పెట్టుకున్నది సో కాల్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వాళ్ళల్లో ఈ 3 ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. డూ దే హ్యావ్ ది త్రీ క్రిస్టియన్ వర్చ్యూస్? ఏమది? మంచి హృదయము అంటే ప్యూర్ హార్ట్, తర్వాత మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఈ 3 ఉన్నవా? సేవ ఈ 3 కలిగి చేసిన వాడు తను తాను ఆహుతి చేసుకుంటాడు తప్ప ఇతరులని ఆహుతి అవ్వమని చెప్పడం, ఇతరుల నాశనానికి, వ్యవస్థల నాశనానికి,
దేవుని పిలిచిన పిలుపు యొక్క అపార్థానికి వీడు నాశనానికి హేతువు కాలేడు. దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్ టు ది రియల్ ప్రీచర్. నువ్వు నిజంగా దేవుని సేవకుని అని నీవు అనిపించుకోవాలంటే వన్ మస్ట్ హ్యావ్ ప్యూర్ హార్ట్ వితౌట్ ఎనీ బయాస్డ్ ఇష్యూస్. నెక్స్ట్, గుడ్ కాన్షియన్స్. మంచి మనస్సాక్షిని ఎందుకు చెప్పాడు పౌలు గారు? మనస్సాక్షి గురించి మాట్లాడవలసినప్పుడు 12 రకాలైన మనస్సాక్షులు ఉన్నవి బైబిల్ గ్రంథంలో. కానీ ఇక్కడ నీకు చెప్పింది మంచి మనస్సాక్షి అన్నాడు. 1 among the 12 or one of the 12 కాన్షియస్నెస్ ఇది మంచి మనస్సాక్షి. ఇక విశ్వాసము నిష్కపటంగా ఉండాలి. విశ్వాసము వలన కపట వేషం వేయకూడదు. మేము విశ్వాసులమే, నాకు విశ్వాసం ఉన్నది, ఇలా మాట చెప్తాం కాదు. ఇట్ మస్ట్ బి సిన్సియర్ వితౌట్ హిపోక్రసీ. వేషధారణ లేని విశ్వాసమై ఉండాలి. వీటి నుంచి వచ్చే ఉత్పత్తి ఏంటంటే ప్రేమ. నెక్స్ట్, కొందరైతే వీటిని మానుకొని తాము చెప్పువాటి తాము రూఢిగా పలుకువాటి పలుకులందు కానీ చెప్పువాటి అందు కానీ వాళ్ళు గ్రహించరు. వాళ్ళకేమో దే వోంట్ హ్యావ్ ఫుల్ కంప్రిహెన్షన్ ఆఫ్ దీస్ థింగ్స్. అలాంటప్పుడు పోయినను ఉండండి, వాళ్ళకేమో అర్థమవదు. తమగా అర్థం కాని అన్క్లియర్ ఇష్యూస్ని ప్రజలకు చెప్పి ప్రజలు మాత్రం శాసిస్తారు. నువ్వు ఇది చేయి, అది చేయి, ఇది చేయి. అది ఎంత భయంకరమైన సంగతిని ఆలోచించేయండి. ఈ విషయం పౌలు గారు ఈ వేళకి 2000 సంవత్సరాల క్రితమే తన యంగ్ పాస్టర్ అనబడుతున్న తిమోతికి ఈ మాట చెప్పి, బాబు జాగ్రత్తరై, మీలోకి ఇటువంటి వాళ్ళు వస్తారు సుమా. దే నైదర్ అండర్స్టాండ్ వాట్ దే వర్ గివెన్ అండ్ వాట్ దే అటర్. వారు చెప్పేవి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమి బోధిస్తున్నారో వాళ్ళకి. ఈ 2 విషయాలు అర్థం కాక తమకి అర్థం కాని సంగతులనే ప్రజల్లో పెట్టి ప్రజల్ని బాధిస్తున్నారు. వీళ్ళు జాగ్రత్త అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, ఉండగోరి దే వాంట్ టు బి ది టీచర్స్ ఆర్ ప్రీచర్స్ ఆఫ్ ది హోలీ లా. పరిశుద్ధ గ్రంథానికి బోధకులుగా ఉపదేశకులుగా ఉండాలని వాళ్ళు ఉబలాట పడుతూ ఉంటారు. ఈజ్ దర్ ఎనీ సెన్స్ ఆర్ మీనింగ్ ఇన్ దట్? వాడికి ఆ ఇష్యూ అర్థమవుదు. చెప్పే విషయాల పట్ల నేనేం చెప్తున్నానే విషయం చెప్పడంలో రూఢిగా మాత్రం చెప్తాడు, బల్లగుద్ది మాత్రం చెప్తాడు. తీరా చెప్పినవి ఏంటి, నేనేం చెప్పాననే ఆలోచన వాడికి ఉండదు. దట్ వాజ్ ది బ్లైండ్నెస్, దట్ వాజ్ ది అంటే దట్ ఇస్ కాల్డ్ ది ప్లానావో. అదే అపార్థం చేసుకోవడం. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. ముచ్చట్లు. మరి ఈవేళ నిష్ప్రయోజనం ముచ్చట్లు అంటే ఏంటి? ది 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 హోల్ గార్బేజ్, ఈ మురికి చెత్త చెదారం వైపు తిరుగుతారు. ముచ్చట్లకు తిరిగారు. ముచ్చట్లకి తిరిగేవాళ్ళు మహిమగల దేవునికి మహిమని ఏమో ఆరోపిస్తారు వీళ్ళు. దేవుని వాక్యము దేవుడు మినహాయించి చేసే ప్రతి పని కూడా, ధర్మశాస్త్రము చెప్పే ప్రతి సత్క్రియకు బయట ఏమి చేసినా అవన్నీ కూడా ముచ్చటలు, యూస్లెస్ థింగ్స్. యూజ్లెస్, దే ఆర్ ఫ్యూటైల్. ముచ్చటలకు తిరిగారు. ఎటువంటి కాలంలో ఉన్నా కానీ చెబుతూ ధర్మశాస్త్రము ఎవరి కోసం నియమించబడింది అంటే దే మిస్టుక్ ది హోలీ లా. ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకుని వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కొరకు పౌలు ఇచ్చిన సొల్యూషన్ ఏమంటే, రే ఒక 15 రకాలైన ఒక జాబితాని ఆయన అక్కడ రాశాడు. వాళ్ళ కొరకే ధర్మశాస్త్రం తప్ప
నీతిమంతుడి కోసం కాదబ్బాయి అని ప్రభు దాన్ని తేడతలం చేసేస్తాడు. అంటే అర్థం ఏంటి? మీరు విడుదల ఇందుకే నొందరని ఇర్మియా చెప్పిన మాటల్లో మోడర్న్ వేలో మనకు సరిపడగా అర్థమయ్యడానికి పౌలు గారు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఆ 15 పదాలు కూడా మనం వినేసి ముందుకెళ్ళిపోదాం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన మరి ఎట్టివాడైన వాడికి. ఇది మొత్తం మీద 15 రకాలు. ధర్మశాస్త్రము వాళ్ళ కొరకు, అంతే తప్ప నీతిమంతుడి కొరకు కాదు. ఎందుకంటే నీతిమంతుడు కాగోరు వాడు యేసు చేసిన మహాకార్యాన్ని, ఆయన ప్రాణ బలియాగాన్ని అంగీకరిస్తాడు. అంగీకరించి ఆయనకి దాసోహం అయిపోతాడు. యేసు యొక్క మరణాన్ని, ఆయన ప్రాయచిత్తార్థమైన బలియాగాన్ని ఎవడు అంగీకరించడో వాడు అన్యుల వైపు చూస్తూ ఉంటాడు. అలాగ చూసే వాళ్ళలో ఈ 15 రకాలైన వాళ్ళు ఉంటారు. దే రిలే అపాన్ దేర్ ఓన్ థింగ్స్. తమ సొంత విషయాలపై వాళ్ళు ఆనుకుంటారు. తమ స్వనీతి, వేషధారణ, తమ చేసే ప్రాక్టీసెస్, తమ ఇచ్చే కానుకలు, వీటన్నిటి మీద ఆధారపడిపోయి యేసు చేసిన దేవకార్యాన్ని, రక్షణ కార్యాన్ని వీడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఇర్మియా చెప్పినట్టు ఏమంటాడు? మీరు విడుదల నొందడం ఎందుకునేనా, మళ్ళీ ఈ పనులు చేయడాక ఇక్కడికి వచ్చారా అని అంటాడు అన్నమాట. అది అర్థం. ముందుకెళ్దాం. పూర్వము దోషకుడును హింసకుడును నియమించి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేని తెలియక గనుక మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించ చాలండి. ఇంకా ఆయన సాక్ష్యం ఉంటుంది. క్రిందకి పెడితేనే పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చిన మాఖ్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణాంగీకారం అంటే ఏంటి? ఇట్ ఈస్ ది యాక్సెప్టబుల్ ఇష్యూ టు ఎవ్రీ బీయింగ్ అన్నమాట. ప్రతి వానికి ఇది సర్వాంగీకారమే. ప్రొవైడెడ్ హీ హూ బిలీవ్స్ ఇన్ ది లార్డ్ జీసస్. అందుకని ఈవేళ ప్రభు మనకిచ్చిన చివరి హెచ్చరిక, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మనల్ని ఇంటికి పంపిస్తూ మరోసారి మనకి జ్ఞాపకం చేస్తున్న విషయము విని దేవుని దీవెన మనం తీసుకుందాం. అపోస్తలుడైన పేతురు భక్తకోటికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ముందు 3వ వచనం చదివాక తర్వాత పైకి వెళ్దాము. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చూసారా, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలం మనకు చాలునైనా. అంటే
జీవించేంతకాలం మనం జీవించాం. లోక సామెత ఏమంటే సగం చెడ్డకైనా సంసారి అవ్వాలనేది లోకం చెప్పే సామెత. ఇక్కడ పేతురు అంటున్నాడు, గతించిన కాలం మనకి ఇక చాలు. ఎందుకంటే అన్యుల ఇష్టాలు నెరవేర్చడానికి మనము స్పెండ్ చేసే మన టైము, మన ట్రెజరు, మన టాలెంట్స్ ఇక చాలు, అక్కడితో ఆపుదాం అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా 2వ వచనం కాడికి విందాం. సెకండ్ వర్స్. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషుల ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా. అంటే when once coming to Christ, one should leave everything aside. ఒకడు ఐగుప్తుని విడిచాక తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలనే మనసు రాకుండా నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రంలో నుంచి అవతలకి తీసుకెళ్ళాడు ఆయన. మరొక దారి ఉంది, ఆ దారి ఆయన చిత్తము కాదు. అది ల్యాండ్ రూట్, అది వయా ఫిలిస్టైన్స్, ఇది వయా రెడ్ సీ. వన్ మస్ట్ క్రాస్ ది రెడ్ సీ. జాగ్రత్త సుమా, క్రైస్తవ విశ్వాసము అన్ని విశ్వాసాలు లాంటిది కాదు. ఇట్ ఇస్ క్వైట్ ప్రాక్టికల్ అండ్ ప్యూర్. పరిశుద్ధమును, ఇది ప్రయోగాత్మకమైన విశ్వాసం. కాబట్టి బిడ్డలు ఆలోచించేయండి. మనుజాశలు నెరవేర్చుకోవడానికి కానీ అన్యుల ఇష్టాలు నెరవేర్చడానికి కానీ మనకి గతించిన కాలం మనకి చాలు. ఇంతకీ చాలా బ్రీఫ్గా మనం వినాలంటే అన్యుల ఆచారాలైనా మనవైనా ఏవైనా లోకంలో సార్వత్రికంగా సంస్కృతి ప్రపంచ సంస్కృతిలో 5 ప్రధానమైనవి తప్పనిసరి అంశాలు ఉంటవి. వీటిని బట్టి వీడు పలానా కదా అని మనకి ఎవడ చెప్పక్కర్లేదు. వితౌట్ ఈ ఇన్ఫర్మేషన్ వన్ కెన్ గ్రాస్ప్ దట్ సో అండ్ సో ఈజ్ బిలాంగ్ టు సో అండ్ సో ఫెయిత్. పలానా వాడు పలానా విశ్వాసానికి చెందినవాడని మనకి తెలిసిపోతుంది. ఆ 5 విషయాలు ఏమంటే అతడు వేసుకునే డ్రెస్, అతడు తినే తిండి, అతడు మాట్లాడే మాట తీరు పద్ధతి, అతడు చేసే ఆరాధన, 5వది అతడు దాచుకునే వాల్యుబుల్స్. ఈ 5 విషయాలు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిలో, ప్రతి దేశ భాష, ప్రతి ప్రాక్టీస్ చేసే వాళ్ళందరిలో కూడా ఈ 5 కామన్ థింగ్స్. ఈ 5 చూసినప్పుడు ఎవడు క్రిస్టియన్నో, ఎవడు నాన్ క్రిస్టియన్నో, ఎవడు ఇండియన్నో, ఎవరు అమెరికన్నో అనేది మనకి ఇమ్మీడియట్గా స్పాట్లో తెలిసిపోద్ది. అంచేత దిస్ ఈజ్ ది D5 ఫార్ములా అని నేను మీకు ఇస్తున్నాను. దిస్ ది D5. ఒకడు వేసుకుని డ్రెస్ని బట్టి చెప్పొచ్చు వాడి పరిస్థితి ఏంటనేది, అతడి సంస్కారవంతుడా కాదనేది. 2వది అతడు తినే తిండి. 3వది అతడు మాట్లాడే మాటలు, హిజ్ లాంగ్వేజ్. 4వది అతడు చేసే ఆరాధన, ఏ రకమైన ఆరాధన. 5వది అతడు ఎటువంటి వాల్యుబుల్స్ అతడు దాచుకుంటున్నాడు. ఈ 5 మీద బహు శ్రేష్టమైన స్థాయిలో పరిశుద్ధ గ్రంథము తన బిడ్డకి ఇచ్చింది గనక ప్రభు చెప్తున్న మాట, మీరు విడిచిన ఐగుప్తును కానీ
మీరు ప్రవేశించబోతున్న కానాను కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ దేశ ఆచారాలు మీరు అనుసరించకూడదు. అనుసరిస్తే మీకు సంభవించేది ఏమంటే మీకు కలవరం వస్తుంది. ఏం చేయాలో మీకు అర్థం కాదు. యూ విల్ బీ ఇన్ బిట్వీన్, యూ విల్ బీ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఓకేనా? రెండవది, యూ విల్ బి వీకెండ్ ఇన్ యువర్ విజనరీ వరల్డ్. నీ మానసిక ఆధ్యాత్మిక విషయాల్లో రోషంగా ఉండాలనే కోరిక నీకు ఉంటుంది, కానీ నీవు బలహీనపరచబడతావు. ది ఎఫెక్టివ్నెస్ ప్లాంటెడ్ ఇన్ యువర్ సెల్ఫ్ విల్ బి ఎలిమినేటెడ్. ఎందుకు? బై అబ్జర్వింగ్ ఆల్ దీస్ నాన్ క్రిస్టియన్, నాన్ ఇజ్రాయిట్స్ ప్రాక్టీసెస్. జాగ్రత్త సుమ. కనుక పరిశుద్ధ ఉపదేశ సారం ఏమంటే ప్రేమ, శుద్ధ హృదయము, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కాపట్యమైన విశ్వాసము వలన ఉత్పత్తి అయ్యే ప్రేమ. గనక మీకు ఈవేళ చెప్పేది ఈ సంస్కృతి, మన సంస్కారము ఏమని మనం ఆలోచన చేస్తే బిడ్డల, మనము మన కొరకు ప్రత్యేకపరిచిన పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞలు ఉన్నవి, విధులు కట్టడలు ఉన్నవి మనకి. ఇవన్నీ చెప్పడానికే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2, 8వ అధ్యాయం 2, ఈ విధంగా చాలా రెఫరెన్సెస్ మనకు ఉన్నవి. ఇప్పుడు అన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. గనక ఏ క్రిస్టియన్ హోమ్ షుడ్ ఆల్వేస్ బీ స్పెసిఫికేటెడ్. అది స్పెసిఫై చేయబడాలి, అది ప్రత్యేకించబడాలి. అందుకని దేవుని ఆజ్ఞలు, దేవుని మాట వినడంలో ఏమవుతామంటే మనము దేవుని ఎడల ప్రేమ, మన పొరుగువాని ఎడల ప్రేమ మనం చూపడానికి దేవుని ఆజ్ఞలు మనల్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు దేవునికి మహిమ. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఒక ఆయన అంటాడు, ఏమంటాడు, కల్చర్స్లో ఏ కల్చర్ అనంటే, జార్జ్ మెరిడిత్ అనే అతను అంటాడు, కల్చర్ ఈజ్ హాఫ్ వే టు హెవెన్ అంటాడు. నువ్వు సరైన సంస్కృతిలో కనుక నీ జీవితాన్ని నడిపించగలిగితే నువ్వు పరలోకానికి సగం దూరం వెళ్ళిపోయినట్టే. దట్ కల్చర్ ఈజ్ దిస్ కల్చర్. ఏదో రూట్లో వెళ్తానండి, ఏదో నాగరికత, ఏ రోడ్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే ఒక ప్రాచీన సామెత ఉండనే ఉంది. అది రోమ్ హయాం. ఏ రోడ్డు వెళ్ళినా రోమ్ వెళ్తాం, కానీ ఏ రోడ్డు వెళ్ళినా పరలోకం వెళ్ళలేవు. ఎందుకంటే యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. జాగ్రత్త. Therefore, choose the culture that takes you to heaven. మీకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి నేను ఏర్పాటు చేసిన ప్రభువే తానే నేరుగా ఈ ప్రిస్క్రైబ్డ్ సమ్ కండిషన్స్. మీరు అలాగ మీలో అలాగ ఉండకూడదు అన్నాడు. గాడ్స్ ప్రిస్క్రైబ్డ్ కల్చర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఆల్. యేసుక్రీస్తు ఆ వ్యక్తిత్వము ఆయన చేసినది, ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్స్ కల్చర్. అది నువ్వు చేసి చూడు. నీ చుట్టూ ఉన్న ప్రపంచము నీ ప్రేమలో వాళ్ళు నీకు దోషం అయిపోతారు. అది చేయమనేది దేవుని కోరిక. దేని పిల్లలు ఆలోచన చేసుకోండి. ఒక మంచి సొసైటీలోకి వెళ్ళాలంటే సామాన్యం చెప్పేది ఏమంటే, ఒక మంచి భోజనం అన్న పెట్టాలి, ఒక మంచి ప్రజల్ని వినోదస్తులైనా చేయాలి, లేదా ప్రజలకు షాక్ అన్న ఇవ్వాలని సామాన్యులు చెప్పుకున్నమాట.
ఇటాడి చెప్పుకుంటే మనం ఇక్కడ రాలేదు. షాక్ తిన్నప్పుడు ఒక సంఘంలో పెద్ద ఇది ఉంటుంది, ఆ సంఘం అయితే మంచి అని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పలానా సంఘంలో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది, మంచి సింగింగ్, మంచి పిల్లలు, మంచిది. ఇవన్నీ రాలే, ఇవన్నీ వద్దన్నాడు. ఏమన్నాడు? మ్యాన్ ఈజ్ బోర్న్ యాజ్ బార్బేరియన్, he raises himself just above the animal kingdom by culture. నేర్చుకున్న సంస్కృతిని బట్టి జంతు ప్రపంచం కంటే కొంచెం పైకి తాను హెచ్చించుకున్నాడు మానవుడు. దీని కొరకు మనం ఈవేళ జంతువుల కంటే పై ఉండవలసిన ఈ శ్రేష్టమైన ఈ సంగతి ప్రపంచానికి చాలా కాలంగా తెలిసినప్పటికీ ఈవేళ జరుగుతున్నది ఏమంటే, మనుష్యుడు ఈవెన్ హీ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్ లోవర్ దాన్ ది బీస్, మృగాల కంటే కూడా వీడు తగ్గిపోతున్నాడు ఇన్ ఆల్ హిజ్ యాక్టివిటీస్. ఇటువంటిది ఎందుకంటే కారణం, దిస్ ఈజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది జెంటైల్ కల్చర్స్, అన్యుల ఆచార వ్యవహారాల వల్ల కలిగే ప్రమాదం ఇది. అంచేత నీకు దేవుడు నేడు చెప్పుదేమంటే, మనుష్యుల ఇచ్చలు, అన్యుల ఆచారాలు జరపడానికి మనము గతంలో జరిపాము, ఇక ఆ గతించిన కాలం మనకు చాలు. ఇక్కడి నుంచి లెట్స్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ టు ఇంట్రడ్యూస్ గాడ్స్ కల్చర్ విచ్ ఈస్ కాల్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలపులకును కావలయుండును గాక. ఆమేన్.